బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓన్లీ రాజ్యాంగమే రాసిన అనేటువంటి చాలామందికి మాత్రం తెలుసు. రాజ్యాంగం మాత్రమే రాజ్యాంగం రాసినటువంటి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగమే కాదు, దళిత హక్కుల కోసం కూడా పోరాడిండు, మహిళా హక్కుల కోసం కూడా పోరాడిండు, అణగారిన వర్గాల కోసం కూడా కొట్లాడిండు. ఆయన ప్రతిదీ కూడా ఆయన జీవితంలో జస్టిస్ కోసం కొట్లాడిన వ్యక్తి అని ఎన్నో చేసిండు. మంచినీళ్ళు తాగేటువంటి చెరువు కోసం కూడా ఆయన త్యాగం చేసిండు. మంచినీళ్ళు తాగేటువంటి చెరువులో మేము కూడా మంచినీళ్ళు తాగితే మైలపడ్డటువంటి చెరువును కూడా శుద్ధి చేసినటువంటి దాపరించినటువంటి పరిస్థితి. ఆ దాపరించిన నేపథ్యంలోనే ఆ చెరువు దగ్గర ఆయన అత్యంత విలువైనటువంటి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అంటే ఎంత తట్టుకొని ఎంత నిలబడ్డాడు. ఈరోజు చాలామంది పదవులు లేకపోతే ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందడం కోసము ఇలా కులాల పేరు, మతాల పేరు, పార్టీల పేరు చెప్పుకొని ఇలా లక్షలు దండుకొని ఇలా ఇష్టానుసారంగా బతికేటువంటి పరిస్థితి. అది ఒక బతికేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పిల్లలు చనిపోతున్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన త్యాగము, తన కష్టము, తన ఫలితము ఈ సమాజానికి అర్థం కానంతసేపు ఈ సమాజం ఎప్పటికీ కూడా బాగుపడదు. రాజ్యాంగం రాసే సమయంలో కూడా వివక్షత. తన పిల్లలు చనిపోతున్నప్పటికీ కూడా ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. 24 గంటలు చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ రోజు కూడా ఈ సమాజానికి ఎంతో చేయాలి, ఏదో చేయాలని తపన పడేటువంటి వ్యక్తి. సమయ పాలన లేదు, సమయం లేదు, ఏది లేదు. 24 గంటలు బుక్సులు పట్టుకొని తన లక్ష్యం వైపే అడుగులేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజుల్లో 140 కోట్ల జనాభాలో ఎవ్వరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా లేరు. అంత పెద్ద త్యాగధనుడు, అంత పెద్ద కృషిఫలుడు, అంత పెద్ద అంబేద్కర్ వారసులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఇలా ఏం చేస్తారంటే 1% కూడా ఆయన ఆలోచన అనేది తీసుకొని పోవట్లేదు. ఇలా చాలా వరకు జై భీమ్ అంటారు, జై పూల్ అంటారు, జై భోజన్ అంటారు తప్ప నిజమైన భావాజాలం మీ దగ్గర ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన త్యాగం ఎంత గొప్పదో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అణువణువున ఎన్ని అవమానాలు పడ్డాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో. పుట్టినప్పటి నుంచి ఆయన మొదలుకుంటే ఆయన చనిపోయేటువంటి కాలం దాకా కూడా ఆయన అవమానాలే ఆయన జీవితాన్ని మార్చేసిన. ప్రతి అవమానం కూడా ఆయన జీవితాన్ని మార్చి 56 సంవత్సరాలకే చనిపోయినటువంటి వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకా గాంధీ అన్న 70 సంవత్సరాలు బతికిండు. ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం? ఏ వ్యవస్థలో ఉన్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పదవులు త్యాగమా? పదవులు ఇవ్వకపోనా? అదే బ్రిటిష్ గవర్నమెంట్ పదవులు ఇవ్వకపోనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ ఇవాళ ఆయన పదవులు ఇవ్వకపోనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కులాల కోసం, మతాల కోసం, రాజ్యాంగం కోసం కొట్టడకపోతే, తిరగబడకపోతే ఆయన అత్యున్నతమైన పదవులు, అత్యున్నతమైన హోదాలు తీసుకోపోనా? మరి ఎవరి కోసం చేసిండు? ఆ రోజుల్లో గంత పెద్ద త్యాగం చేస్తే ఈరోజు డిజిటలైజేషన్ అయినటువంటి ఈ యుగంలో ఇప్పటికీ కూడా మనకు అర్థం కాని పరిస్థితులు ఉన్నంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నామో ఇవాళ మన అగ్రవర్ణాలను కానీ లేకపోతే అంటే బ్రాహ్మణిజాన్ని కానీ తిట్టని అవసరం లేదు. ఇవాళ మనము తిట్టుకొని మనం రియలైజ్ కావాలి. మంచికి చెడుకు దూరం కానీ, మంచికి చెడుకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నందుకు సిగ్గుపడాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప త్యాగం చేసిండు. ఈ చెరువులో వాటర్ తాగితే, మంచినీళ్ళు తాగితే మైల పడతా అని ఈ చెరువును కూడా శుద్ధి చేసినటువంటి కాలం ఆ రోజులో. ఆయన మంచినీళ్ళు తాగితే వాటర్, మంచినీళ్ళు దూపై మంచినీళ్ళు తాగితే ఆ చెరువును కూడా శుద్ధి చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంత వివక్షత ఎదుర్కొన్నాడు. ఆ రోజు కంప్యూటర్ యుగం లేదు, ఈ సెల్ ఫోన్ యుగం లేదు, ఈ డిజిటలైజేషన్ యుగం లేదు, ఇంత నాలెడ్జ్ ఇంత ఇంప్రూవ్ కూడా కాలేదు జనానికి. కానీ ఈరోజు కోట్ల రూపాయలు దండుకొని, కోట్ల రూపాయలు పరిస్థితి డబ్బులు చూసి ఇవాళ బెంజ్ కార్లు, ఇవాళ విమానాలు చూసేటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ చెరువు దగ్గరనే బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం పెట్టి కూడా అక్కడ ప్రతిష్ఠించేటువంటి పరిస్థితి ఉంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత గొప్ప మహనీయుడు ఈరోజు మనకు కనబడడు. ఇంత పెద్ద మహనీయుడి గురించి మనం చెప్పుకోం. ఇంత పెద్ద మహనీయుడి గురించి సొల్లు కబుర్లు చెప్తాం, కానీ 1% అయినా ఆయన ఆలోచనని సమాజానికి అందించడం గుండె మీద చేసుకొని చెప్పాలి. నిల్లు తాగనివ్వని చోట నిలువెత్తు విగ్రహం. చరిత్ర పూటలకు అందని చరిత్రకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలువయ్యబడ్డ సమాజాన్ని వెలుగులోనికి తెచ్చాడు. అనగారిన బడుగుల జీవితాల్లో ఆశలు నింపాడు. గమ్యమెరుగని బాటసారి గర్వం అనే జీవితానికి బాటలు వేశాడు. అంబేద్కర్ వారసులది అరుదైన గౌరవం. జయవింపునాది అంబేద్కర్ ఆశయం, నినాదం బరిగెల శివం. ఇవన్నీ ఎందుకోసం అంటే అంబేద్కర్ ఆశయం చాలా బలమైంది. అంబేద్కర్ పడ్డ త్యాగం, రామాబాయి అంబేద్కర్ గారు పిడకలు అమ్మేసి, పిడకలు పెట్టేసి ఆయనను ఎంత గొప్ప చదివించినంత గొప్ప. ఈరోజు అలాంటి శ్రీమూర్తులు లేరు. ఈరోజు అలాంటి శ్రీమూర్తులు లేరు. ఇలా తిరగబడితే ఇది తప్పు అని చెప్తే ఆ స్త్రీలో ఇలా వాళ్ళు ఇంకో పక్కదారి పట్టేటువంటి నేపథ్యం ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పని చేయడానికి కారణం రామాబాయి అంబేద్కర్. అణువణువున్న ప్రతి
చుక్క నీరు తాగకుండా పేడలు వేసి రూపాయి కూడబెట్టి ఆయనను అత్యున్నతమైన చదువును చదివించినటువంటి గొప్ప మహా యోధురాలు రామాబాయి అంబేద్కర్. ఒక కుటుంబం ఎదగాలంటే కుటుంబం నలుగురు పిల్లలు చనిపోతున్నప్పుడు కూడా ఏ రోజు కూడా బాధపడలేదు. వాళ్ళందరూ కూడా తినడానికి తిండికి లేని పరిస్థితిలో చనిపోయినటువంటి పరిస్థితి, కట్టుకోవడానికి మంచి బట్టలు లేని పరిస్థితి, తినడానికి ఆరోగ్యమైన పోషకారం లేని పరిస్థితి. అలాంటి పిల్లలు చనిపోతున్నప్పుడు కూడా రామాబాయి అంబేద్కర్ ఏ రోజు కూడా బాధపడలేదు. అంబేద్కరా నువ్వు గొప్పగా ఉండు, అంబేద్కరా మన పిల్లల రూపంలో లక్షలాది మంది పిల్లలకు నువ్వు తండ్రి కావాలని చెప్పింది రామాబాయి అంబేద్కర్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నిన్ను నమ్ముకొని ఇంకో నమ్ముకుంటే నట్టెట్ట ముంచేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే సోకాల్సి ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో భయంకరంగా చూడు. అందుకోసమే ఈ వార్త రాయడం జరిగింది. చాలామంది అగ్రవర్ణాలు చాలామంది నాకు కాల్ చేస్తూ అంటారు, చాలామంది అగ్రవర్ణ మీడియా వాళ్ళు చాలామంది, శివ అంతగానో రాసే శివ మీ జాతి మేల్కొల్పు శివ అంటాడు. ఏం చేస్తాం? ఇంతకన్నా రాసే దమ్ము ధైర్యం ఉండాలి, ఇంతకన్నా రాసేటువంటి దమ్ము ధైర్యం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్నాయక్ పత్రిక పెట్టినప్పుడు, ఇదే గాంధీ కుట్రలు వేసినప్పుడు ఆయన సంపదకీయం ఈ సమాజానికి రాసినటువంటి వార్తల రూపకంగా చూసిన తర్వాత ఆయన ఒక పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు. ఇంతకన్నా రాసిన తర్వాత కూడా, ఇంత నిజాలు రాసిన తర్వాత కూడా మీరు ఇప్పటికైనా తెలుసుకొని చదవకపోని పరిస్థితిలో ఉంటే మీ మూర్ఖత్వంలో ఇంకా ఏముందో, మనువాదం ఎంత భయంకరంగా ఉందో అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే నిల్లు తాగనివ్వని చోట నిలువెత్తు విగ్రహం, నిల్లు తాగనివ్వలే, కనీసం ముట్టుకొని చోట ఆడ నిలబడి ఆయన విగ్రహం పెట్టేసినాడు. చూడు నిలువెత్తు విగ్రహం ఎక్కడనుకున్నా ఈ చెరువు దగ్గర, వాటర్ తాగనియటువంటి చెరువు దగ్గర ఈ వాటర్ తాగనిస్తే ఆవు పేడతో శుద్ధి చేసినటువంటి రోజులు, ఇక్కడ వాటర్ ముట్టుకుంటే మైలపడ్డాని శుద్ధి చేసినటువంటి రోజులు, ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవమానం జరిగిన రోజులు, ఆ శుద్ధి చేసినటువంటి రోజులకి ఆయన దీక్ష చేసి కఠినమైన దీక్షలు చేసి అవమానాలు పడి అన్ని రకాలు చేసి కొట్లాడి సాధించుకున్నాడు. అలాంటి త్యాగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర లెక్కించడానికి చరిత్ర పూటలు కూడా సరిపోవు. అగ్రవర్ణాల మధ్య అణచివేయబడి అవమానించబడ్డ అంబేద్కర్ అదే అగ్రవర్ణాల సుప్రీమా అనిపించుకునే ప్రపంచ దేశాల చరిత్రలో నవయుగ అంబేద్కరుడిగా ఆకాశవంతుడి పేరు ప్రతిష్టలు గడించాలని జేవి సంస్థల అధినేత బరిగల శివ అన్నారు. భారతదేశంలో తాగడానికి నీళ్లు కూడా ఏ దేవుళ్ళు మనకి ఇవ్వలేదేమో, ఒక అంబేద్కర్ మహనీయుడు తప్ప ఏ చెరువులో అయితే అంబేద్కర్ని తన జాతి వారిని నీరు తాగనీయలేదో అదే చెరువు నడి బొడ్డుపై ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. దాట్ ఈజ్ ఆ పవర్ ఆఫ్ అంబేద్కర్. ఆయన పోరాటం ఒక నీటి కోసమే కాదు, మానవ హక్కుల కోసం. ఉప్పు సత్యాగ్రహం ఒకటే గుర్తింపు పొందింది. మనిషికి కనీస అవసరమైన మంచినీరు కోసం మనుషుల అందరూ సమానమని తెలిపే మహల్ చెరువు సత్యాగ్రహం చరిత్రగా గుర్తించకపోవడం మనవాదుల చరిత్ర ఒక కుట్ర. ఉప్పు సత్యాగ్రహం చరిత్రలో ఉంటుంది, దానికంటే ముందు జరిగిన మహా చెరువు పోరాటం చరిత్రలో ఉండదు. 1927 మార్చి 20న 3000 మంది అంటరాని వాళ్ళను వెంట పెట్టుకొని రాయగఢ్ జిల్లాలో ఉన్న మహాద్ అనే ఊరిలో గల చావుదారి చెరువుకు అంబేద్కర్ వెళ్లారు. ఆ రోజుల్లో దళితులను అంటరాని వాళ్ళుగా చూసేవారు. వారి ఉనికి సైతం పరిసరాలను మైలపరుస్తుందని మూతికి ముంత మూలకు చేపులు కట్టించి అవమానపరిచిన సమాజం అప్పటిది. కనీసం ప్రాణం నిలిపే మంచినీటిపై కూడా హక్కులు ఇవ్వని వివక్షపూరిత సమాజం ఆనాటిది. అలాంటి రోజుల్లో బాబాసాహెబ్ ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ఊరేగింపుగా చావదారి చెరువుకు వెళ్ళి అందులో దిగి ఆ నీటిని తాగడం ద్వారా ఆ నీటిపై తమకు హక్కు ఉందని తెలియజేశారు. ఆ వెంటనే ఆయన వెంట ఉన్న అనేకుల చెరువులో దిగి నీటిని తాగి వాళ్ళు తెచ్చుకున్న పాత్ర నీటిని నింపుకొని ఇల్లుకు తీసుకెళ్లారు. పెద్ద అలజడి రేగింది. ఆధిపత్య కులసులు దాడిలో దిగారు. తర్వాత గోమూత్రం, ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ రంగు నుంచి ఆ మిశ్రమాన్ని 108 కుండలతో సేకరించి చెరువులో వేదమంత్రుల నడుమ గుమ్మరించి అది శుద్ధి అయినట్టు ప్రకటించారు. మనువాద మూర్ఖులు. ప్రపంచ నీటి దినోత్సవం మరో 2 రోజుల తర్వాత రానుంది. అయితే ఈ రోజు మార్చి 20 భారతదేశ నీటి చరిత్రలో మరింత ముఖ్యమైనది. ఈ రోజు చరిత్రాత్మకంగా మహా సత్యాగ్రహ వార్షికోత్సవం. మహా సత్యాగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారతదేశంలో అంటరాని వారి మొదటి సామూహిక నిరసన బాబాసాహెబ్ చేపట్టిన ఈ ఉద్యమం భారతదేశ అంటరాని వారికి సామాజిక వైకల్యానికి వ్యతిరేకంగా పోరాడే విశ్వాసాన్ని ఇచ్చింది. మహా సత్యాగ్రహానికి గుర్తుగా మార్చి 20న సోషల్ ఎంపవర్మెంట్ డే సామాజిక సాధికారత దివనంగా పాటిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది ఎంత వక్రీకరించాలో చూడండి. దేనికోసం వక్రీకరించారు? ఈ చరిత్ర ఎవరు చెప్తారు? ఈ చరిత్ర చెప్పడానికి ఏముంటుంది? కనీసం చెరువులో వాటర్ తాగేటువంటి పరిస్థితి కూడా లేదు ఆ రోజుల్లో. కనీసం మంచినీళ్ళు తాగేటువంటి హక్కు కూడా లేదు. కానీ ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కుండల్లో వాటర్ నింపుకొని పోయినటువంటి సత్యాగ్రహం ఆ రోజు ఉన్నది. కానీ సత్యాగ్రహాన్ని తెరపై తీసుకొచ్చిన కానీ మహర్ చెరువుని తెరపై తీసుకురాలేదు. ఈ చెరువులో ఉన్నటువంటి చరిత్ర ఎంత భయంకరంగా ఉందో ఇలా ఈ సమాజానికి అర్థం కాని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన త్యాగము, ఆయన పడ్డటువంటి కష్టము, ఆయన పడ్డటువంటి ప్రతి వ్యవస్థ, ఆయన పడ్డటువంటి ప్రతి స్ట్రగుల్ సమాజం మేల్కొల్పడం కోసమే. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇవాళ మన అవమానానికి జరిగినా భరిస్తాం, ఇవాళ మన మీద దాడి చేసినా భరిస్తాం, మన మీద లేనిపోయిన మాటలన్నా భరిస్తాం, మన మీద భయంకరమైన కేసులు పెట్టినా మనం
భరిస్తాం. మన ఇంట్లో మనల్ని కంటపడిచినా కూడా మనం భరిస్తాం. ఎందుకోసం అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు తినడానికి నీ తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది కదా, నువ్వు ఉంటావు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించలే, నా సమాజము నేను మాత్రమే సమాజానికి మేలు చేయగలను, నా సమాజం వాళ్ళు చైతన్యవంతులు ఉన్నారు, ఈ సమాజానికి పెన్ను రాసేటువంటి హక్కు ఉంది, నేను రాస్తానని రాజ్యాంగం రాసిండు. ఈ అస్పృశ్యతను రూపుమాపడం కోసం ఆయన అనేక ఇబ్బందులు పడ్డాడు. కానీ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే.